మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, వారికోస్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా సార్, గ్లూ ట్రీట్మెంట్ అని. సో మనం ఈ గ్లూ ట్రీట్మెంట్ ఇన్ వారికోస్ వెయిన్స్ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మనకి సర్జికల్ స్ట్రిప్పింగ్ అనేది ఉండే, అంటే ఆపరేషన్ చేసి ఆ సర్జరీ చేసి ఆ వారికోస్ వెయిన్స్ తీసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు RFA ట్రీట్మెంట్ అని వచ్చింది, దాని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది, ఇప్పుడు అడ్వాన్స్డ్గా గ్లూ ట్రీట్మెంట్ అని కూడా వచ్చింది. గ్లూ ట్రీట్మెంట్ అందరిలో చేస్తారా అంటే, గ్లూ ట్రీట్మెంట్ అందరిలో చేయడానికి కుదరదు. సో దానికి సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. అడ్వాంటేజెస్కి వచ్చేస్తే గ్లూ ట్రీట్మెంట్ అనేది లెస్ పెయిన్ఫుల్ అండ్ ఆల్మోస్ట్ ఓపీ ప్రొసీజర్ లాగా అవుతుంది. అండ్ పేషెంట్కి అనేది పెయిన్ అనేది అసలు ఉండదు. అండ్ ఇది పేషెంట్కి అనస్థీషియా కూడా అవసరం పడదు. పేషెంట్కి జస్ట్ IV క్యాన్యులా లాగా పెట్టేసి ఒక చిన్న ట్యూబ్ అనేది కాళ్ళ రక్తనాళం ద్వారా గ్రాయిన్ వరకు పంపించేసి ఆ గ్లూ అనేది ఇంజెక్ట్ చేస్తాము. సో ఇది పెయిన్ ఫ్రీ, కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. అండ్ పేషెంట్ అనేది చేసిన తర్వాత ఒక గంట అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు వాకింగ్ చేసుకుంటాం. సో బట్ అడ్వాంటేజ్ ఇది ఉన్నా కానీ అందరి పేషెంట్స్లో ఈ గ్లూ ట్రీట్మెంట్ అనేది చేయలేము. ఎందుకంటే కొందరు పేషెంట్స్ ఆల్రెడీ విత్ ఇన్ఫెక్షన్ ఉంటారు, సెల్యులైటిస్ ఉంటుంది, అల్సర్స్ ఉంటాయి, పర్ఫరేటర్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళందరిలో ద సక్సెస్ రేషియో అనేది ఈ గ్లూ ట్రీట్మెంట్ తోటి అంత లేజర్ ట్రీట్మెంట్లో వచ్చినంతగా సక్సెస్ ఉండదు. సో కొందరు పేషెంట్స్లో ఈ గ్లూ ట్రీట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ ఎ గుడ్ ట్రీట్మెంట్. కాకపోతే సెలెక్షన్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి పేషెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ పేషెంట్కి గ్లూ ట్రీట్మెంట్ అనేది ఫీజిబుల్ అవుతుందా లేదా అండ్ సక్సెస్ ఎలా ఉంటుంది చూసుకొని ఆ పేషెంట్లోనే చేయాల్సి ఉంటుంది. అదే వేరాజ్ లేజర్ ట్రీట్మెంట్కి వచ్చేవరకు ఏంటంటే, లేజర్ ట్రీట్మెంట్ కొంచెం పెయిన్ఫుల్ ఉన్నా కానీ, అనస్థీషియా అవసరం పడ్డా కానీ, ఒకరోజు హాస్పిటల్ అడ్మిషన్ ఉండాల్సి వచ్చినా కానీ లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలో చేయొచ్చు. సో నాన్ అఫోర్డబుల్ పేషెంట్స్కి వచ్చేవరకు ఏంటంటే గ్లూ అనేది కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్, వేరాజ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం లెస్గా ఉంటుంది కాస్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు. పెయిన్ ఉంటుంది. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకోవాల్సి వస్తుంది. బట్ లేజర్ ఈజ్ అ ఫీజబుల్ ట్రీట్మెంట్ ఇన్ ఎవ్రీవన్, వేరాజ్ గ్లూ అనేది కొందరిలోనే సెలెక్టివ్ పేషెంట్స్లో చేయడం బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. సో వీ సెలెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్ వితౌట్ ఇన్ఫెక్షన్సే కానీ, అల్సర్సే కానీ, గ్రాస్ అంటే వారికోస్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల కానీ, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉండడం వల్ల కానీ, లేకపోతే పేషెంట్ యాక్చువల్గా బెడ్ రిడన్ ఉండడం వల్ల, వీళ్ళలో మాత్రం we don't indicate glue treatment. We have to go for the laser.